జిల్లాలో అయితే పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7:27కి భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్వల్పంగా ఒక 3 సెకండ్ల పాటు ఈ భూమి కంపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ భూ కంపనలు నమోదయ్యాయి. నుమాన్ అడిగి తెలుసుకుందాం వివరాలు. నుమాన్, విజయ చంద్రిక, ఇటు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలతో ఒక్కసారిగా ఇటు ప్రజలైతే ఆందోళన చెందినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే దాదాపు 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ఇప్పటికే గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు తెలంగాణ, హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. దాదాపు అంటే ఒక 5 నుంచి 6 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు గుర్తించారు. 7:28 ప్రకంపనలు జరిగినట్లు కూడా గుర్తించేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఉలిక్కి పడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్లయితే దాదాపు నిమిషం పాటు కూడా భూమి కంపించినట్లు కూడా గుర్తించారు. సో వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కరీంనగర్ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో, కరీంనగర్ కానివ్వండి, పెద్దపల్లి కానివ్వండి, గోదావరి కని, సుల్తానాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సో బోరబండ, రహమత్ నగర్, కార్మిక నగర్, యూసుఫ్ గూడ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా ఇటు తార్నాక కానివ్వండి, ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఎక్కువ రాక్ ఏరియా, సో ఈ ఏరియాలో దాదాపు 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తుంది. సో హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా ఈ భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రజలైతే ఉలికి పడ్డారు. వాస్తవానికి 7:28 to 7:35 మధ్య ఈ గ్యాప్ లో భూకంపం వచ్చినట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కాసేపట్లో దీని మీద ఎన్జీఆర్ఏ అధికారులు అంటే ఎన్ని సెకండ్ల పాటు కంపించింది ఏంటి అనేది మాత్రం దాని మీద అధికారికంగా ఎన్జీఆర్ఏకి సంబంధించినటువంటి అధికారులు అయితే వివరాలు వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. సో వాస్తవానికి అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తే కొన్ని ప్రాంతాల్లో రాదు. బట్ ఈసారి మాత్రం టోటల్ ఓవరాల్ గా ఇటు తెలుగు రాష్ట్రాలు, ఏపీతో పాటు తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రజలైతే ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చేసింది. థ్యాంక్ యూ నుమాన్. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. వరంగల్ జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విజయవాడలో
పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. పూర్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. పూర్ణ. విజయచంద్రిక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు అనేది కొద్ది సెకండ్స్ పాటు వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఈ రోజు ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టు కూడా ఎవరైతే అనుభూతి పొందారో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల్లో అంటే ప్రధానంగా ఈ భూ ప్రకంపనలు అనేది అటు పడమట కానీ పడమట లంక, అలాగే పెనంలూరు, ఆటో నగర్, అశోక్ నగర్ ఈ ప్రాంతాలు అయితే స్పష్టంగా ఎవరైతే మంచాల మీద కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఈ భూ ప్రకంపనలు ఎలా వచ్చాయి అనేది ఒక అనుభూతి కూడా వాళ్ళు ఫీల్ అయిన పరిస్థితి నెలకొంది. అయితే ఒకసారిగా వాళ్ళంతా కూడా కంగారు పడిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకసారిగా ఆ మంచాలన్నీ కూడా మంచం మీద ఉన్న వారికి ఆ మంచం కూడా కదిలినట్టు కూడా అనిపించడంతో వారంతా కూడా ఒక 4-5 సెకండ్స్ పాటు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ప్రత్యేకంగా ఈ అనుభూతిని అనుభవించిన వారు చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే జిల్లా వ్యాప్తంగా అంటే అటు జగ్గైపేట కావచ్చు, మైలవరం కావచ్చు, తిరువురు కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇది రెక్టర్ స్కేల్ మీద ఎంత నమోదైంది ఏంటి అనేది కూడా ఇప్పటివరకు స్పష్టత అయితే రాలేదు. దాని మీద ఈ అధికారులు అయితే దాని మీద ఒక వివరణ కూడా ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే రెక్టర్ స్కేల్ మీద ఎంత నమోదైంది సమాచారం అందుతుంది. పూర్ణ, ఈ విషయంలో ఇప్పటికే రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రత అని చెప్పి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చెప్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడే అది మనకి స్పష్టత వచ్చింది. అయితే అది ఎంత తీవ్రత ఇబ్బందికరమైన ఉండిద్ది అనేది కూడా ఆ ప్రజల్లో ఒక ఆందోళన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే ఈ భూ ప్రకంపం గురించి ఈ విజయవాడ నగరంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఏర్పడలేదు. అటు జగ్గైపేట, మైలవరం, తిరువురు ఆ ప్రాంతాల్లో గతంలో కొన్నిసార్లు ఈ భూ ప్రకంపనలు వచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇటువైపు విజయవాడ సిటీలో చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదని చెప్పి ఎవరైతే ఈ అనుభూతి పొందారో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎవరికి వారు వాళ్ళని సమీప బంధువులు కానీ లేకపోతే వేరే ఇతర ప్రాంతాల్లో వచ్చిన వారిని ఫోన్ ద్వారా మొత్తం కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మాకు అనిపించిందా లేకపోతే మీకు కూడా వచ్చిందా లేదా అనేది కూడా వాళ్ళంతా కూడా తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అలాగే ఈ ప్రాంతం అంటే ఇటు విజయవాడ నగర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉందని కూడా ఎవరైతే ప్రత్యక్షంగా ఈ అనుభూతిని అనుభవించారో వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇది రెక్టర్ స్కేల్ మీద 5.3గా నమోదైనట్టు మీరు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ భూకంప దానిలో కూడా ఈ విజయవాడ నగరం చేరే అవకాశం ఉందని చెప్పి కూడా కొంతమంది అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. మొత్తానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా భూమి కంపించినట్టుగా సమాచారం అందుతోంది. అటు విజయవాడలో పలు సెకండ్ల పాటు కంపించింది. జగ్గైపేట పట్టణం పరిసర ప్రాంతాల్లో, ఇటు తెలంగాణలో కూడా మహబూబాబాద్ లో కంపించింది. ఉదయం 7:27 నుంచి 7:28 వరకు సుమారు 5 సెకండ్ల పాటు కంపించినట్టుగా తెలుస్తోంది. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ 5.3 తీవ్రత అని చెప్తున్నారు. ఇక వరంగల్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. వివరాలు నవీన్ చెప్తారు. నవీన్. భూగర్భ శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 5.3గా ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ములుగు జిల్లా మేడారం సమీపంలోనే అధికారులు గుర్తించారు. గతంలో కూడా మనం చూసాము ఇక్కడ ఒక చెట్లన్నీ కూలిపోయినటువంటి ఒక తుఫాన్ మాదిరిగా వచ్చి ఒక టోర్నడో మాదిరిగా వచ్చేసి గతంలో ఇక్కడ మేడారం ప్రాంతంలో మేడారం ఇటు తాడ్వాయి మధ్య ప్రాంతంలో చెట్లన్నీ కూడా ఒకవైపు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇది జరిగింది. ఖచ్చితంగా అక్కడే అదే ప్రాంతంలో భూకంప కేంద్రం ఇప్పుడు చూపెడుతోంది. అధికారులు కొద్దిసేపటి క్రితమే గుర్తించారు. 5.3గా నమోదైంది. ఈ తీవ్రతతోటి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా షేక్ అయిపోయింది. వరంగల్ నగరంలోని చాలా చోట్ల మంచాలు కదిలిపోయాయి. బెడ్లు సోఫాలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా షేక్ అయిపోయి కింద కొన్ని చోట్ల మహబూబాబాద్ జిల్లా గంగారంలోనైతే ఏకంగా కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు కింద పడినటువంటి పరిస్థితి. అంటే కొన్ని చోట్ల ఎక్కువగా 10 సెకండ్ల పాటు, కొన్ని చోట్ల 1 నిమిషం పాటు, కొన్ని చోట్ల 3 సెకండ్లు, 5 సెకండ్లు ఈ విధంగా మొత్తం జిల్లా అంతటా కూడా భూకంపం వచ్చింది. చాలా జనాలు అయితే చాలా భయాందోళనకు గురవుతున్నారు. తమ ఫీలింగ్స్ ను ఫోన్లు చేసి షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నగరాల్లోను, పట్టణాలు, గ్రామాల్లో కూడా
మొత్తము దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి తమ ఫీలింగ్స్ ను తమ ఇంట్లో ఏం జరిగింది, మీ ఇంట్లో ఏం జరిగిందని తమ ఫీలింగ్స్ ను అప్పుడు ఆ సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నవారు ఏంటనేటువంటిది ఒక మొత్తం చర్చానీయాంశంగా మారింది. జనమంతా ప్యానిక్ అవుతున్నారు, చాలా మంది భయాందోళనతో ఉంటున్నారు. చాలా మంది వృద్ధులను అయితే ఏకంగా తీసుకొచ్చి బయటనే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి వస్తుందేమో, ఎందుకంటే 7:27కు ఒకసారి, 7:28కు ఒకసారి 2 సార్ల 10-15 సెకండ్ల పాటు భూమి కంపించింది. చాలా చోట్ల 1 నిమిషం పాటు, గంగారంలోనైతే నిమిషం పాటు కంపించిందని చెప్తా ఉన్నారు. ఈ విధంగా మొత్తం కూడా జనమంతా కూడా ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ నవీన్. మొత్తానికి an earthquake with magnitude of 5.3 on Richter scale hit ములుగు. అంటే ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రకంపనలు ఉదయం 7:27 నుంచి ఒక 5 సెకండ్ల పాటు కంపించినట్టుగా కూడా మనకి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ కన్ఫర్మ్ చేసింది. సో మరి ఇది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇది స్వల్పంగానే భావించాలనేది మరికొంత సమయం వేచి చూస్తే గానీ పూర్తి వివరాలు మనకు అందే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే మాత్రం భూమి